టైం 2:30 అయింది, బట్ ఇంకా మంచు పోలేదన్నమాట. సో హైదరాబాద్లో ఫాగీ డే ఈరోజు. నేను ఇంకా మార్నింగ్ 8 అలా అయిందేమో అనుకున్నాను, బట్ టైం చూసుకుంటే 2:30 అయిపోయింది. మీ ఏరియాలో కూడా ఇలాగే ఉందా? హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను మొన్న వినాయక చవితికి డెకరేషన్ చేసిన బంతిపూలు వెండిపోతే వీటిని అక్కడక్కడ వేశాను. అన్ని కుండీస్లో పెటల్స్ తీసి వేసాను. సో చూడాలి ప్లాంట్స్ మరి ఎన్ని రోజులకి వస్తాయా ఏంటి అనేది. చూసుకుని దాన్ని బట్టి ప్లాంట్స్ వచ్చిన తర్వాత అవి వేరే దాంట్లో రిపోర్ట్ చేయడం. చాలా బేబీ ప్లాంట్స్ కూడా చాలా వరకు వచ్చాయి. ఇవన్నీ తీసుకుని ఒక రోజుకు చూపిస్తాను మీకు రిపోర్ట్, అవన్నీ తీసి ఎట్లా వేస్తున్నాను అనేది. ఇది డస్ట్ బాగా పట్టేస్తున్నాయి లీవ్స్కి. ఒకరోజు వాటర్ స్ప్రే చేయాలి, ఎందుకంటే ఆకు మీద ఇలా డస్ట్ ఉంటే ప్లాంట్ చచ్చిపోతుంది అనమాట. సో సన్లైట్ పడినప్పుడు డైరెక్ట్గా ఆకు మీద పడితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకుని అవి కొంచెం ఫీడింగ్ చేసుకుంటాయి. సబ్జా కూడా బాగా ఫ్లవరింగ్ పూసి మొత్తం ఇవన్నీ సీడ్స్ కూడా తీసుకోవాలి నేను. ఇలా ఎండిపోయిన వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. సో ఎందుకంటే వీటిల్లో నుంచి మనకి వస్తాయి అన్నమాట. అదొక ప్రాసెస్ ఉండిద్ది. సో దీంట్లో ఒక సబ్జా సీడ్ ఉండిద్ది అనమాట. సో నేను మీకు చూపిస్తాను, ఆగండి. దీన్ని ఇట్లా రబ్ చేస్తే అదిగోండి ఇట్లా వాటిల్లో నుంచి ఇలా సీడ్స్ పడతాయి. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో నుంచి 2-3 అట్లా కూడా పడతాయి అన్నమాట. సో ఒక దాంట్లో నుంచి నాకు 5 పడినాయి. ఓకే, సో అట్లా ఇక్కడ చాలా మటుకి అన్నీ ఎండిపోయినాయి. ఇవన్నీ హార్వెస్ట్కి వచ్చినాయి. సో వాటన్నిటిని నేను కట్ చేసుకుని ఇట్లా తీసుకుంటాను. అండ్ ఇవే మనం జస్ట్ ఇట్లా వేసేస్తే మనకి ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.